టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం నందు ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి రమేష్ బాబు నేటి నుంచి 10 రోజుల పాటు సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు మహాభారతాన్ని ప్రవచనాల రూపంలో వివరించనున్నారు. మొదటి రోజైన గురువారం సాయంత్రం మహాభారతం ఆది పర్వాన్ని వివరించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలం చైర్మన్ గూండాల గోపీనాథ్ రెడ్డి గరికిపాటి రమేష్ బాబును ఘనంగా సత్కరించారు. 10 రోజుల పాటు జరిగే మహాభారత ప్రవచనాలకు నగర ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గూండాల గోపీనాథ్, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పురోహితుడు సురేష్ స్వామి, టీచర్ తిరుమలయ్య, వెంకటరామయ్య, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, అన్నమయ్య కళామందిరం సిబ్బంది, కోకిల తదితరులు పాల్గొన్నారు. 5:30 నుంచి 6:30 వరకు అన్నమాచార్య కళామందిరంలో ప్రవచనం జరుగుతుంది. కవిత్రయ భారతం ఆధారంగా భారతంలో ఉండేటటువంటి విశిష్ట అంశాలను ప్రతి పర్వం నుంచి తీసుకుని చెప్పడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని భక్తులందరూ ఉపయోగించుకుని స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్థానిక అన్నమాచార్య కళామందిరంలో ఈ రోజు నుంచి 10 రోజుల పాటు మహాభారతం మీద ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు గారు మహాభారతం పైన ప్రవచనాలు 10 రోజుల పాటు చెప్తారు. ఈ ప్రతిరోజు సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు 1 అవర్ ఉంటుంది ఈ ప్రోగ్రాము. తిరుపతిలోని పుర ప్రజలందరూ విచ్చేసి అన్నమా కళామందిరంలో సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు ఈ మహాభారతం మీద ప్రవచనం మన రమేష్ బాబు గారు చెప్తారు. దాన్ని వచ్చి ఈ ప్రవచనాలని మనం వినేదానికి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇది మంచి అవకాశం. ప్రతి ఒక్కరూ పుర ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ గోవింద.